ఓం గం గణపతియే నమో నమః. మనందరికీ ఎంతో ప్రియమైన వినాయకుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక గొప్ప గురువు కూడా. ఆయన ప్రతిరూపం, ప్రతి కథ మనకు జీవితాన్ని ఎలా జీవించాలో, వస్తున్న సవాళ్లను అధిగమించి విజయాలను ఎలా అందుకోవాలో నేర్పుతుంది. ఈ వీడియోలో మనం వినాయకుడు మనకు అందించే ఎంతో విలువైన పాఠాలను లోతుగా పరిశీలిద్దాం. ఆయన విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు మాత్రమే కాదు, మన బుద్ధికి, వివేకానికి, ధైర్యానికి ప్రతీక. ఆయనను ఆరాధించడం అంటే కేవలం ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు, ఆయన మనకు చూపించిన మార్గంలో నడవడం. రండి, ఈరోజు వినాయకుడి నుంచి నేర్చుకోగల అద్భుతమైన పాఠాల ప్రయాణంలో మనమంతా కలిసి ముందుకు సాగిపోదాం. మీకు పెద్ద లక్ష్యం ఉన్నప్పటికీ దాన్ని చూసి మీరు అసలు భయపడకండి. చిన్నగానైనా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. వినాయకుడి బొజ్జ మనకు పెద్ద లక్ష్యాలను సూచిస్తుంది, కానీ ఆయన ఎప్పుడూ చిన్న చిన్న అడుగులతో తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆయన వాహనం ఎలుక చిన్నది అయినప్పటికీ అది నిరంతరం తన లక్ష్యం వైపుగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది అంటే, మీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. ప్రతిరోజు ఆ లక్ష్యం వైపుగా చిన్న చిన్న అడుగులు వేయండి. మీ నిరంతర ప్రయత్నంతో మీరు ఎంత పెద్ద విజయాన్నైనా సులభంగా సాధించగలరు. చాలామందికి జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలుంటాయి. వాటిని చూసి నిరంతరం భయపడుతూ ఉంటారు. వాటిని జీవితంలో సాధించడం కోసం ఎన్నో ప్రణాళికలు, మరెన్నో కలలు కంటూ ఉంటారు. ఆ లక్ష్యాలను సాధించడానికి తమ ప్రయత్నాన్ని అస్సలు ప్రారంభించరు. కానీ వినాయకుడు మనకు నేర్పుతున్నది ఏంటంటే, నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి మొదటి అడుగు వేయడమే విజయం సాధించే మార్గం. వివేకాన్ని ఉపయోగించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి. వినాయకుడు తన సోదరుడు కుమారస్వామితో జరిగిన ఒక పోటీ మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. వారిద్దరూ ప్రపంచాన్ని ఎవరు ముందుగా చుట్టి వస్తారో అని పోటీ పడినప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరుతాడు. కానీ వినాయకుడు తమ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి వారే తన ప్రపంచమని చెబుతాడు. ఇక్కడ వినాయకుడు చూపింది వేగం కాదు, వివేకం. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాటిని గుర్తించడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే వివేకంతో వ్యవహరించడం ఎల్లప్పుడూ మంచిది. ఏకాగ్రత, లక్ష్యంపై దృష్టి పెట్టండి. వేదవ్యాసుడు మహాభారతాన్ని రాస్తున్నప్పుడు వినాయకుడు లేఖకునిగా వ్యవహరించాడు. ఎడతెగకుండా శ్లోకాలు చెబుతుంటే తన దంతం విరిగిపోయినా సరే ఎంతో ఏకాగ్రతతో వాటిని రాశాడు. ఈ సంఘటన మనకు ఏం తెలియజేస్తుంది అంటే, మన లక్ష్యం ఎంత కష్టమైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనం మన దృష్టిని సదా దానిపైనే ఉంచాలి. ఏకాగ్రత అనేది విజయాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గం. చాలామంది తమ లక్ష్యాలకు చేరువలో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న కారణాల వల్ల తమ ఫోకస్ను వదిలేస్తారు. కానీ వినాయకుడు మనకు నేర్పేది ఏమిటంటే, మీ దృష్టిని స్థిరంగా మీ లక్ష్యంపై ఉంచండి. అప్పుడు విజయం తప్పకుండా మీ సొంతమై తీరుతుంది. స్వీయ అవగాహన, మీ బలాలు, బలహీనతల్ని తెలుసుకోండి. వినాయకుడి రూపం చాలా ప్రత్యేకమైనది. పెద్ద తల, చిన్న కళ్ళు, పొడవైన తొండం, పెద్ద బొజ్జ, చిన్న ఎలుక వాహనం. ఈ రూపం మనకు స్వీయ అవగాహన యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. మనలో బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని అంగీకరించి మన బలాలపై దృష్టిని సారించాలి. వినాయకుడు తన పెద్ద చెవులు, బొజ్జను చూసి ఏమాత్రం సిగ్గుపడకుండా వాటిని అంగీకరించాడు. అలాగే మనం కూడా మన జీవితంలో బలాలు, బలహీనతలు తెలుసుకొని మన బలాల్ని మరింతగా పెంచుకుంటూ బలహీనతల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. స్వీయ అవగాహన లేకపోవడం వల్లే చాలామంది తమలో ఉన్న బలాల్ని గుర్తించలేకపోతున్నారు. సమస్య పరిష్కరణ, సృజనాత్మకంగా ఆలోచించండి. వినాయకుడి ఎన్నో కథలు మనకు ఆయన అద్భుతమైన సమస్య పరిష్కరణ నైపుణ్యాలను మనకు తెలియజేస్తాయి. తన తెలివితేటలతో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను కూడా సులభంగా అధిగమించాడు. మోదకాల కోసం జరిగిన పోటీలో ఆయన చూపిన యుక్తి ఇందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ. తన చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని సృజనాత్మకంగా ఆలోచించి చక్కని పరిష్కారాలను కనుగొన్నాడు. మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యకు కూడా ఒక చక్కని పరిష్కార మార్గం ఉంటుంది. కాకపోతే మనం సంప్రదాయ పద్ధతుల్ని విడిచిపెట్టి
సరికొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి. సృజనాత్మక ఆలోచనలో అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేస్తాయి. నిత్యం నేర్చుకుంటూ ఉండండి. జ్ఞానానికి ఎప్పటికీ పరిమితులు లేవు. వినాయకుడి పెద్ద తల విశాలమైన విజ్ఞానానికి చిహ్నం. ఆయన ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన చేతిలో ఉండే పుస్తకం జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి ఏదో ఒక పాఠాన్ని నేర్పుతూనే ఉంటాడు. జ్ఞానానికి ఎప్పటికీ పరిమితులు ఉండవు. మనం ఎంత నేర్చుకుంటే అంతగా అభివృద్ధి చెందుతాం. ఎప్పుడైతే జీవితంలో నేర్చుకోవడం ఆగిపోతుందో అప్పుడే మన అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపండి. మీ జ్ఞానాన్ని నిరంతరం విస్తరించుకుంటూ ఉండండి. వినాయకుడిని విఘ్నేశ్వరుడిగా కొలుస్తాం. ఆయన మన జీవితంలోని అడ్డంకుల్ని తొలగిస్తాడని నమ్ముతాం. ఈ విశ్వాసం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కష్ట సమయాల్లో ముందుకు సాగిపోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. కేవలం దైవంపైనే కాదు, మనపై మనకు విశ్వాసం ఉండడం కూడా చాలా ముఖ్యం. మన సామర్థ్యాలను మనం బలంగా విశ్వసిస్తే దేనినైనా సాధించగలమనేది ఒక శక్తివంతమైన ప్రేరణ. అది జీవితంలో అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యమయ్యేలా చేస్తుంది. కాబట్టి మీ లక్ష్యాలపై మీ దృఢమైన విశ్వాసాన్ని ఉంచండి. అప్పుడు విజయం తప్పకుండా మీ తలుపు తడుతుంది. చివరిగా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి పరిశీలిద్దాం. వినాయకుడు మనకు కేవలం దేవుడు మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలిపే గొప్ప మార్గదర్శకుడు. ఆయన రూపం మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి, కానీ చిన్నగా ప్రారంభించండి. అంతేకాని ఆ లక్ష్యాలను చూసి భయపడి వదిలేయకండి. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. మీ లక్ష్యం పట్ల ఏకాగ్రతతో ఉండండి. మీలో ఉన్న బలహీనతలను అంగీకరించి నిరంతరం మీ బలాలను పెంచుకుంటూ ఉండండి. సృజనాత్మకంగా ఆలోచించి వస్తున్న సమస్యలను పరిష్కరించండి. ఎల్లప్పుడూ కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి. మీపై దైవంపై విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆ విశ్వాసమే కష్ట సమయాన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ విలువైన పాఠాలను మీ జీవితంలో ఆచరించడం ద్వారా మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ సూత్రాలు మీకు ఎంతో బాగా సహాయపడతాయి. ఇక ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతియే నమో నమః. ధన్యవాదాలు.